తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మట్టిలోని మాణిక్యాలను వెలికితీసి అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడమే పోటీల లక్ష్యమన్నారు. క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. సహచర గౌరవ మంత్రివర్గ సభ్యులకు, ప్రియతమ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, రాజ్యసభ సభ్యులకు, అలాగే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, అలాగే వేదికపైన ఉన్న వివిధ కూటమి సభ్యులకు, చైర్మన్స్కు, పాత్రికేయ మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన 28 జిల్లాల క్రీడాకారులందరికీ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఇది 2వసారి 2026లో అమరావతి ఛాంపియన్షిప్ని ఇక్కడ ఎంతో గౌరవంతో, ఎంతో ఉత్సాహంతో తిరుపతి వేదికగా ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధిరథ మహారథులందరూ ఇచ్చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఇక్కడ ఏర్పాటు చేశామంటే ఇక్కడ కేవలం నాయకులదే కాదు, ఇక్కడ పనిచేస్తున్న అధికారులది, దీనికి ప్రోత్సహించిన వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సుమారుగా 2 లక్షల మంది క్రీడాకారులు 175 నియోజకవర్గాల్లో గత నెల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, దాంట్లో ఫిల్టర్ అవుతూ వచ్చిన క్రీడాకారులందరినీ ఇక్కడికి చేర్చేదానికి సాయం చేసిన ఏపీఎస్ఆర్టీసీ వారికి వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్న శాప్ అధికారులు, అలాగే దాంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క సిబ్బందికి నా తరపున ధన్యవాదాలు. ముఖ్యంగా అమరావతి ఛాంపియన్షిప్ అంటే చంద్రబాబు నాయుడు గారి కళ. చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే పేరును ప్రపంచవ్యాప్తంగా నలుదిశలా తీసుకొని పోతున్నారు కాబట్టి అదే పేరుతో ఈ కార్యక్రమాన్ని నామకరణం చేశాం. పోయిన సంవత్సరం ఇదే స్టేడియంలో ప్రారంభించాం. ఈరోజు అంతకంటే మంచిగా ఇక్కడ జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం వైజాగ్లో గౌరవ హెచ్ఆర్డీ మంత్రివర్యులు లోకేష్ గారు చివరి రోజు హాజరు కావడం కూడా ఈ కార్యక్రమానికి ఎంతో వన్నె తెచ్చింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం దిగ్విజయంగా ఈ 4 రోజులు చేస్తాం. తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు మరవలేని. ఎందుకంటే కేవలం ఏదో ఒక నియోజకవర్గ లెవెల్లోనే కాకుండా నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయి నుంచి జోనల్ స్థాయి నుంచి, ముఖ్యంగా రాష్ట్ర స్థాయి వరకు ఎవరైతే క్రీడాకారులు ఇక్కడ రాణిస్తారో వాళ్ళందరికీ అమరావతి వేదికగా వారికి మెమోంటోస్ ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. ఇంకా క్రీడాశాఖ విషయానికి వస్తే మనందరికీ తెలుసు, ఈరోజు యావత్ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎందరో క్రీడాకారులు ఈరోజు పైకి వస్తున్నారు. దానికి కారణం ఏదో ఒకరోజు చేసిన కార్యక్రమం కాదు. చంద్రబాబు నాయుడు గారు గత 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన నాయకత్వంలో ఆ రోజు ఏవైతే సంస్థలు స్థాపించారో ఆ సంస్థల నుంచి వచ్చిన ఆనిముత్యాలే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగానే కాదు ఒలింపిక్లలో కూడా మెడల్స్ కొడుతున్నారంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు చలవే అని తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు ఆయన స్థాపించిన ఎక్సలెన్సీ సెంటర్స్ అనుకోండి, క్రీడా వికాస కేంద్రాలు, ఆ రోజు ఆయన నాయకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ నుంచి ఈ రోజు వందలాది మంది క్రీడాకారులు వస్తూ ఉన్నారంటే దానికి ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారని తెలియజేసుకుంటున్నా. అలాగే ఇది ఒక పక్కన పెడితే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా పథకం ద్వారా రాష్ట్రాలకు సముచితమైన స్థానం ఇస్తా ఉన్నారు. దానిలో భాగంగానే సంవత్సరం 2025